యూరియా కోసం రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి, వరి పంటలకు ఇప్పుడు యూరియా వేయకుంటే దిగుబడులపై ప్రభావం పడుతుందని మంచిర్యాల జిల్లా చెన్నూరులో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ అవసరాలకు అనుగుణంగా యూరియా పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆదిలాబాద్లోని రైతు వేదిక కార్యాలయం వద్ద టోకెన్ల కోసం ఇబ్బందులు పడ్డామని రైతులు చెబుతున్నారు. 1-2 బస్తాలు ఇవ్వటం వలన ఎలా సరిపోతాయని ప్రశ్నిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. అయితే ఇంకా తగ్గడం లేదంటూ ఇటు తెలంగాణ వ్యాప్తంగా అయితే ఇటు రైతులైతే ప్రస్తుతానికి వ్యవసాయ మార్కెట్ యార్డ్లైన అయితే ఇటు యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా చెన్నూరు వ్యవసాయ మార్కెట్ వద్ద అయితే ఉన్నాం. దీనికి సంబంధించి ఉదయం పూట నుంచే రైతులు ఇటు యూరియా కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం రాత్రి వరకు కూడా యూరియా బస్తాలు ఇవ్వడం లేదైతే ఇటు మంచిర్యాల జిల్లా చెన్నూరులో అయితే రైతులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కాదా, ఎప్పటి నుంచి వచ్చారు మీరు? అసలు ఎన్ని బస్తాలు ఇస్తున్నారు? 3 రోజుల నుంచి వస్తాను సార్. వారం రోజులు ఇదిగో 2 ఎకరాల పొలం ఉన్నది, దానికి ఇంతవరకు ఒక సంచి కూడా ఇయ్యలే. పొద్దున అక్కడ లైన్ పెట్టిండు, ఆడ బంద్ చేసిండు, మళ్ళీ ఇక్కడ లైన్ పెట్టిండు, ఇక్కడ బంద్ చేసిండు. అక్కడ దొరికినోడికి 4 బస్తాలు దొరుకుతుంది, ఒకటి కూడా దొరకదు. అసలు ఎకరానికి ఎన్ని బస్తాలు ఇస్తాను? ఎకరానికి ఒక్క ఏది లేదు, ఒక మనిషికి ఒక బస్తా అంతే. మీరు ఎన్ని రోజులు అవుతుంది? వారం రోజులు అవుతుంది. మీరు ఎప్పుడు అంటే ఈ రోజు ఎన్ని గంటలకు వచ్చారు? 8 గంటలకు వచ్చిన. ఇప్పుడు ఒక బస్తా కూడా లేదు, నాకు లేదు. అక్కడ ఒక పెట్టిండు, పెట్టినాక మళ్ళీ షటర్ బంద్ చేసిండు. అలా 50 మంది ఉంటే మళ్ళీ వాళ్ళకి ఇచ్చిండు. మళ్ళీ ఆడ పోయిన వాళ్ళు ఆడ లైన్ పెట్టిండు. మళ్ళీ ఈడ లైన్కి వచ్చినాం. ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా సరిగ్గా లేదు సార్. ఓకే, మరొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించింది అయితే ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు క్రిస్టియన్పేట నుంచి వచ్చిన. పొద్దున 6 గంటల 10 నిమిషాలకు వచ్చిన. అక్కడ నిన్నటోళ్ళు 40 మంది ఉన్నారు, రాసుకున్నారు. ఆడ లొల్లి అయింది. మళ్ళీ ఇక్కడ రాసిండు, అక్కడ రాసిండు. ఇప్పటికి ఇక మేము వ్యవసాయం ఎప్పుడు చేసుడు, బత్తాల కోసం ఎప్పుడు తిరుగుడు. అంటే మీరు ప్రస్తుతానికి ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇక్కడ యూరియా కోసం? వారం అవుతుంది. అత్తానం ఈ మందిని చూసి 1 గంట సేపు ఉంటానం, పోతాం. ఇవాళ ఇంక అన్నం లేదేం లేదు. పొద్దున 6 గంటలకు వచ్చినాం, 6 గంటల 10 నిమిషాలకు. ఇంక ఇది వరకు ఒక బత్త కూడా లేదు. ఇచ్చినోనికే ఇస్తాను 10 బత్తాలు, 4 బత్తాలు, 3 బత్తాలు దొంగతనం రాసుకుంటాను. మాకైతే ఒక బత్త కూడా తెలియదు. అసలు అధికారులు మీ దగ్గరికి వచ్చి అసలు యూరియా బస్తాలు ఇన్ని ఇస్తానని మీకు చెప్తున్నా? అసలు లేదు, అధికారులు ఎవరు రావట్లేదు, రైతులను ఎవరు అడగట్లేదు. ఒక్కొక్కరు పొద్దున 4 గంటల నుంచి వచ్చి పడిగాపులు కాస్తున్నారు. మొన్న మాత్రం వర్షానికి ఇక్కడ నుంచి అక్కడ దాకా లైన్ పెట్టేసి ఆ లైన్లో ఉన్న వాళ్ళు కూడా, వర్షానికి ఉన్న వాళ్ళు కూడా బస్సు ఇవ్వాలని పరిస్థితి. ఒక్కొక్కరికి 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నా కూడా బుక్కు ఒకటే బస్సు ఇవ్వడం వల్ల రైతులకు యూరియా అనేది చనిపోవడం లేదు. మేము పొద్దున 4 గంటలకు వచ్చి లైన్ ఉన్నా కూడా ఇటు నుంచి అటు దింపడం, అటు నుంచి ఇటు దింపడం. ఇక ప్రభుత్వం మాత్రం యూరియాకి ఎలాంటి కష్టం లేదు, రైతులకు అందరికీ యూరియా చేస్తున్నాం అని అయితే చెప్తున్నారు. మరి మీరు చూస్తే మాత్రం యూరియా మీకు రావడం లేదంటున్నారు. ప్రభుత్వం అక్కడ కూర్చొని అందజెప్తుంది సార్. ఇక్కడ రైతులకు ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు. ప్రభుత్వం చెప్పడానికి మేము యూరియా కష్టాలు లేవు, అది లేదు. మరి యూరియా కష్టాలు లేనప్పుడు జనాలు ఇంతమంది ఎందుకు లైన్లు ఉండగలుగుతారు? ఇక్కడ ఒక లైన్ ఉంటుంది, అక్కడ ఒక లైన్ ఉంటుంది, స్టోర్ దగ్గర ఒక లైన్ ఉంటుంది. ప్రభుత్వం చెప్పడానికి చెప్తుంది, కానీ ఇవ్వడానికి అధికారులు లేరు. ఇక్కడ యూరియా స్టాకేజ్ లేదని అధికారులు చెప్తున్నారు, ప్రభుత్వం పంపించలేదని అధికారులు చెప్తున్నారు. మేము వస్తే మాత్రం ఇవ్వడం లేదు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రైతులందరికీ ఇదే కష్టం జరుగుతుంది, యూరియా కష్టాలే జరుగుతున్నాయి. ఓకే, ఏదేమైనా కూడా ఇటు గత వారం రోజుల నుంచి కూడా యూరియా కోసం అయితే వీళ్ళు పడిగాపులు కాస్తున్నారంటూ ఇటు రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి 1 బస్తా మాత్రమే యూరియా ఇస్తామంటూ అయితే ఇటు అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇటు మహిళా రైతులు కూడా ఉదయం పూట నుంచే ఇక్కడ రైతు మార్కెట్లో ఇక్కడ యూరియా కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఇటు రైతులు ఒకరికొకరు నెట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మహిళా రైతులు కూడా ఇక్కడ ఆవేదన పడుతున్నారు. ఒక్కొక్కరికి అసలు యూరియా కనీసం 1 బస్తా కూడా, ఎకరానికి 1 బస్తా కూడా ఇవ్వడం లేదు. కొంతమందికి మాత్రం 3-4 బస్తాలు ఇస్తున్నారు అంటే అయితే ఇక్కడ కొంతమంది రైతులు అయితే చెప్తున్నారు. ఇటు మహిళా రైతులు అయితే వాదన అయితే మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎప్పటి నుండి వస్తారు? అసలు ఆమె కైకిలు వాళ్ళు పొద్దున 8కి వచ్చినాం, 8కి వచ్చినాం. ఇంకా సాయి లేదు, బువ్వాలే బత్తాలు బత్తాలు ఇస్తలేడు. మేము నిన్న వచ్చినాం, ఇవాళ వచ్చినాం. మొన్న 3 రోజులు అయితే వస్తుంది. ఇవాళ ఒక కాడలకు 20 మంది కూడా బత్తాలు దొరకలే. ఎకరానికి 1 ఇస్తామంటారు, ఒక్కటే ఇస్తాను. పాస్బుక్ ఒకటైనా దొరుకుతలేము కదా. మేము రచ్చపల్లి ఒక్కూరు సైడు. ఓకే, ఇది ప్రస్తుతానికైతే మహిళా రైతుల ఆవేదన. ఉదయం పూట వచ్చి ఇంతవరకు మాకు ఎలాంటి అల్పాహారం కూడా చేయలేదు. ఇక్కడ మేము యూరియా కోసం అయితే కష్టాలు పడుతున్నాం. గత 3-4 రోజుల నుంచి అయితే 1 బస్తా కూడా మాకు యూరియా అందటం లేదంటే ఇక్కడ మహిళా రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, మంచిర్యాల జిల్లా.